జీసస్ నేమ్. అంటే యేసుక్రీస్తు యొక్క మరి శక్తిని బట్టి సన్నుతించండి, జయగీతం ఎత్తి పాడండి. ఆల్ హెయిల్ అంటే సన్నుతించండి. The meaning all hail is అంటే జయ కీర్తన. It means the victory song. జయగీతం ఎత్తి మరి యేసుక్రీస్తు యొక్క నామములో ఉన్నటువంటి శక్తిని బట్టి మరి ఉత్సహించండి లేదా సన్నుతించండి. It means you praise him, be joyful of what he is and how powerful he is. ఈ కీర్తనకారుడు ఆహ్వానిస్తున్నాడు, లెట్ ఏంజల్స్ ప్రాస్ట్రేట్ ఫాల్ అనగా దేవదూతలారా మీరందరూ ఆయన ఎదుట సాగిలపడండి అని ఆహ్వానిస్తున్నారు. It is the call unto the angels to fall prostrate at his feet. బ్రింగ్ ఫోర్ ద రాయల్ డయాడమ్ అంటే రాజకీయ మకుటము మరి ఉంగరం మరి తీసుకుని వచ్చి ఆయన తొడిగించండి. Bring that royal diadem unto him and let him wear. కిరీటం కదా అది, రాజదండము. రాజదండం ద సెక్టర్ రాజదండము తీసుకుని వచ్చి ఆయనకి ధరింపజేయండి. Give him the royal diadem for him. ఆయనను కిరీటధారి చేయండి. అండ్ క్రౌన్ హిమ్ లార్డ్ ఆఫ్ ఆల్, అందరికి ప్రభువని ఆయనను కిరీటధారిగా చేయండి. Give him the crown and extol him to say that he is the king of kings, lord of all. Lord of all. అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువని మనము అపొస్తలుల కార్యములు 17:36 వచనంలో మనం చూస్తాం. In Acts of the Apostles 17:36 we see that our Lord is the Lord of all the earth, whole earth. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ is Lord of all. Yes, the Lord Jesus is the Lord of all things that we can name. అందరికంటే ఉన్నతముగా ఉన్నటువంటి వాడు మన దేవుడు. Our Lord is the highest of all gods. మన దేవుని వంటి దేవుడు మరొకరు లేరు. There is no other God like our Lord. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని మరి ఒక కోణంలో నుంచి చూడబోతున్నాం. We are going to see our Lord in one of these special angles. మన దేవుని వంటి దేవుడు మరొకరు లేరు. Our God like kind of God there is none other. కీర్తనకారుడు దావీదు ఎంతగా దేవుని స్తుతిస్తున్నాడు. How greatly David is worshiping the ఎంతగా Lord. దేవుని వర్ణిస్తూ వచ్చాడు. How he described the Lord. ఆయన నామమును గురించి, ఆయన మహిమను గురించి, ఆయన ఘనతను గురించి, ఆయన ప్రభావం గురించి పలు విధములుగా వర్ణిస్తూ వచ్చాడు. He explained about the Lord, expounded how great is our Lord. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది భక్తులు ఆయా రీతిలుగా దేవుని వర్ణించి కీర్తిస్తూ వచ్చారు. In the Bible we see in different ways people have worshipped the Lord. చూడండి కీర్తన 89వ అధ్యాయం. Psalm chapter 86. కీర్తన 89వ అధ్యాయం. Psalm chapter 86. క్షమించండి 86వ అధ్యాయం. 86 Psalm chapter 86. 8-9 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. 8 and 9 let's all read together please. కీర్తన 86 8 9 10 వచనాలు. 8, 9 and 10 verses please. అందరము కలిసి చదువుకుంటాం. బిగ్గరగా స్పష్టంగా మనము అర్థవంతంగా అర్థం చేసుకుంటూ మనం చదువుతాం. Let's all read together please loudly. May we understand what we are reading and put heart there. ప్రభువా నీవు మహాత్ముడు. Among the Lord there is none like you, O Lord, nor are there any works like your works. All nations whom you have made shall come and worship before you, O Lord, and shall glorify your name. For you are great and do wondrous things. You alone are God. చూడండి ఇక్కడ కీర్తనకారుడు ఎంతగా దేవుని మరి ఆరాధిస్తున్నాడు. చూడండి ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు అంటున్నాడు. Here psalmist is worshiping God. Among the gods there is none like you. నీ వంటి దేవుడు లోకములో మరి ఎవరు లేరు. Like you there is no other God అంటున్నాడు. తెలుగులో 8వ వచనంలో చివరి భాగంలో అంటున్నాడు నీవే అద్వితీయ దేవుడు. You are the awesome God. You are the only God. ఉందా లేదా? Now are there any works like yours? 10th verse లో ఉంది. You alone are God. తెలుగులో కొన్నిసార్లు తెలుగులో మొట్టమొదటి పెడతారు దాన్ని, 10వ వచనంలో మాట తెలుగులో పెడతారు. ఎందుకంటే అది తెలుగులో ఆ లిపి మనకి అది మరి చెప్పడానికి వివరించడానికి అది కరెక్ట్ గా ఉంటది. కాబట్టి ఇంగ్లీష్ లో కొన్నిసార్లు అది వెనకలు ఉంటది లాస్ట్ లో, దాన్ని ముందర పెడతారు. కాబట్టి తర్జుమా ప్రాబ్లం బట్టి అది మనకు భాష ప్రాబ్లం ఉంది కాబట్టి. సో 10వ వచనంలో ఏముందంటే మరి ఇక్కడ 8వ అధ్యాయం 8వ వచనంలో చివరి భాగంలో ఏమంటున్నాడంటే ప్రభువా నీవే అద్వితీయ దేవుడు. He is saying you alone are God. You are the only God. You are the only God. You are the only one God only. ఇంకా నీవు తప్ప వేరొక దేవుడు లేడు. You are alone. You are unique. There is no other person. బైబిల్ గ్రంథం చెప్తుంది there is only one God. Beside him there is none other God like him. In Bible I very clearly emphasizes it. నీవే అద్వితీయుడు. తెలుగులో చాలా అందంగా ఉంటది. తెలుగులో అద్వితీయ దేవుడు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే ద్వితీయుడు కానివాడు, లేనివాడు.
there is no plurality in God. It is a singular. That means He is alone. ద్వితీయుడు అంటే మా పెళ్లి పత్రికలు కొట్టిస్తూ ఉంటారు, మా ద్వితీయ కుమారుడు లేకపోతే మా ద్వితీయ పుత్రిక యొక్క వివాహం అంటే అర్థం అంటే మా రెండవ కుమార్తె లేకపోతే మా రెండవ కుమారుడిని పెడుతుంటారు కదా. అట్లాగే ద్వితీయుడు అంటే రెండవ వాడు అని. That is the meaning is a secondary. సెకండ్ పర్సన్. ద్వితీయుడు అంటే సెకండ్ పర్సన్. ఇక్కడ ఏముందంటే ఆపోజిట్ ఇది. ద్వితీయుడు ఆపోజిట్ వ్యతిరేక పదం ఏంటంటే అద్వితీయుడు. అనగా అర్థం ఏంటంటే ద్వితీయుడు లేనివాడు. దట్ మీన్స్ దేర్ ఇస్ నో రెప్లికా. ఇక లేదు, ఇక రెండవ వాడు లేడు. ఆయన తర్వాత ఇంకా వేరొక రెండవ వాడు లేడు. దేర్ ఇస్ నో అదర్ పర్సన్ సేమ్ యాజ్ దిస్ పర్సన్. ఆయనే సృష్టికర్త. హి అలోన్ ఇస్ ద క్రియేటర్. సమస్తమును సృష్టించిన వాడు ఆయనే. హి అలోన్ హస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ దట్ వి సీ. ఆయనే దేవుడు. హి అలోన్ ఇస్ గాడ్. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నోబడీ ఎల్స్ ఇస్ గాడ్ beside him. ఆయన వంటి దేవుడు లోకంలో ఎవరు? There is no other God like his attributes. కాపీ కొట్టి మరి వేరే కొంతమంది సృష్టించవచ్చు కానీ ఆయన వలే చేయగలిగినటువంటి వాడు, కార్యములు చేయగలిగినటువంటి వాడు, ఆయన వంటి బలాఢ్యుడు, పరాక్రమ కలిగిన వారు, మరి ఆయన వంటి ప్రేమ కలిగిన వాడు లోకంలో మరెవరు లేరు. They can make a replica of the Lord Jesus, but they cannot show the characteristics and the behavior and the capacity of the Lord Jesus. ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే నీ కార్యములకు సాటిన కార్యములు లేవు. For you are great and do wondrous things, nor are there any works like yours. నీ వంటి క్రియలు చేయగలిగిన వాడు, నీ వంటి కార్యములు చేయగలిగిన వాడు మరెవరు లేరు అని మరి ఇక్కడ కీర్తనకారుడు ఆరాధిస్తున్నాడు. The psalmist is worshipping that nor are there any works like yours they can do. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేస్తారు. All the nations whom you have made shall come and worship before thee. ఆ దినాల్లో దావీదు మరి ఈ కీర్తన రచించినటువంటి దినాల్లో అన్ని జనులు వచ్చి ఆరాధించేటువంటి వారు లేరు అప్పుడు. In David's time there is no others are not allowed inside the temple. ఇశ్రాయేలు ప్రజలే దేవుని ఆరాధించడానికి దేవుని ఆలయంలోకి వచ్చేది. Only the Israelites are allowed inside the temple of the Lord. దావీదుకు దేవుడు ముందుగానే బయలుపరిచాడు మరి భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యము, మెస్సయాను గురించినటువంటి దర్శనము, ప్రత్యక్షతను మరి ప్రభు ఆయనకు అనుగ్రహించిన కారణం చేతనే అంటున్నాడు, ప్రభువా ఒక దినం వస్తుంది, ఒక కాలం వస్తుంది, నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారు. David is able to say much ahead that there is going to be a time when the Gentiles are also. That means all nations are going to worship the Lord. ఈ రోజున మనం అందరం అన్ని జనులమై ఉన్నాం. Today we are all Gentiles. మనము జన్మతోనే ఇశ్రాయేలు ప్రజలము కాదు. We are not born as Hebrews or Israelites. మనము జన్మతోనే దేవుని ప్రజలము కాదు. We are not people of God chosen. మనము జన్మతోనే అన్య జనులమైనటువంటి వారు. We are by birth Gentiles. అయితే దేవుడు అంటున్నాడు, నా ప్రజలకు కాని వారికి నా ప్రజలని నేను పేరు పెడతాను. The people who are not my God, I will name them as my people. నేను వారికి దేవుడిని అవుతాను. I will become their God. దేవుడు వాగ్దానం చేశాడు. That's the promise the Lord gave. యేసుక్రీస్తు ద్వారా దానిని దేవుడు నెరవేర్చుకున్నాడు. He fulfilled through the Lord Jesus Christ. ఈ రోజున మనమందరం అన్యజనులమైన మనమందరము దేవుని ప్రజలముగా అయి ఉన్నాము. మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధిస్తున్నాము. Today as a Gentile we are able to come before the Lord and worship the Lord just as the psalmist is saying. మనము దేవుని ప్రజలమై ఉన్నాము. ఇప్పుడు we are now the people of God. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. He has become our God. ఆయనను ఆరాధించుటకై మనం ప్రతి ఆదివారం వస్తాం. Every Sunday we are coming here to worship him. బైబిల్ గ్రంథంలో చూసినామంటే ఆయా భక్తులు అనేక విధములుగా దేవుని వర్ణించారు. In different ways the servants of God have మొట్టమొదటిగా మనం చూస్తాం నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. Exodus chapter నిర్గమకాండం 15వ అధ్యాయం 15 chapter 15 11వ వచనం verse 11. అక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని ఆరాధిస్తున్నారు. There Moses and all the Israelites are worshiping the Lord. సముద్రమును దాటారు. They crossed the Red Sea. దేవుడు అద్భుతం చేశాడు. God made a great miracle. హృదయం అంతా కూడా స్తుతి ఆరాధనతో నింపబడింది. Their hearts were filled with gratitude and thanksgiving. ఎటువంటి కీర్తన వారు పాడుతున్నారు. What kind of a psalm they are singing. ఎటువంటి కీర్తన అంటే ఈ కీర్తన పరలోకములో కూడా మరి వినిపించబడేటువంటి కీర్తన. This psalm is actually resounding in heaven. Going to heaven. Going to resound in heaven. ఇప్పుడు లేదు కానీ ఆ తర్వాత correct. Afterwards it's going to be sung in heaven. మోషే కీర్తన, గొర్రె పిల్ల కీర్తన వారు అక్కడ పాడనే ఉన్నారు. Correct. They are going to sing song of Moses and the song of the Lamb of God. అంటే మనం we are only మనం అక్కడ పాడబోతున్నాం. We are going to sing this song there. ఈ మాటలన్నీ కూడా చెప్పబోతున్నాం. We are going to say all these words in heaven. మనం ఇక్కడ కూడా చెప్పాలి మొట్టమొదట. Now first we have to practice here. మరి ఇందాక మనం పాటలో పాడాం, అతి సులభముగానే
సులభముగానే పరమును నేను వివరిస్తాను. I will very easily describe heaven. ఇక్కడ వివరించలేనివాడు అక్కడే వివరిస్తావు. If you are not able to explain here, నోరు తెరిచి ఆరాధన చేయని వాడివి. Here you are not able to open the mouth and worship. అక్కడ నువ్వేం వివరిస్తావు? How you are going to describe there? ఇక్కడ ఆరాధించు. Here you worship. ఇక్కడ నోరు తెరిచి ఆరాధించు. Here you open your mouth and describe. This word you say. ఈ కీర్తనను కూడా పాడు. This song you also sing. ఇక్కడ కూడా మనం పాడాలి. Here also we must sing. ఇక్కడ పాడకపోతే అక్కడ ఏం పాడతాం? If you are not able to sing here, what we are going to sing there? పాటలు కూడా అక్కడ కంటిన్యూ అవబోతున్నాయి. The songs are also going to continue over there. ఆరాధనలో భాగం ఇది. This is the worship, part of the worship. పరలోకములో కూడా పాట అనేది కొనసాగుతుంది. In the heaven also the songs will continue. పాటలు చాలా ఇంపార్టెంట్. So the songs are very important. మనం ఏం చేస్తాం? పాటలకు ఇంపార్టెన్స్ ఇవ్వం. What we do is try to we don't give importance to వర్తమానానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. We give importance to messages. అందుకే మెసేజ్ టైంకి వస్తాం మందిరానికి. Many times we come only at the time of message. పాడడానికి మనకి ఇష్టం ఉండదు. Songs are not so good for us. పాటల పట్ల ఆసక్తి ఉండదు. Songs have no much meaning. ఇంటిలో కూడా కీర్తన పాడు. Desire, but sing. ఇంటిలో కూడా At home also you sing. ఇంటిలో కూడా కీర్తనలు పాడు. ఇంట్లో కూడా we in the house also will not sing. Sorry brother, sorry, I did not listen actually. లిసన్ చేయాలి. ట్రాన్స్లేటర్ must be keen. Yes brother. In another way, whatever the tone I am going, you must also go in the same tone. ఇంకా అలా మళ్ళా వేరే ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. No, same brother. అదే మాట చెప్పాలి. At home also we are not singing. నేను చెప్పేది ఏంటంటే ప్రెజెంట్ టెన్స్ మార్చకూడదు, పాస్ట్ టెన్స్ మార్చకూడదు, ఫ్యూచర్ టెన్స్ మార్చకూడదు. ఏది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పాలి. Okay, we'll keep up. అంతే సేమ్ చేస్తారు మీరు. యు ఆర్ వెరీ గుడ్ ట్రాన్స్లేటర్. దట్స్ వై ఐ ఆల్వేస్ whenever he translates, I am very much encouraged. No doubt about it. For the years he has been translating for me. Not today. For the last 12 years he has been translating for me. So I enjoy his translation. Thank you brother. He is very talented. Sometimes he goes little bit out of అంతేగాని మనసు పెట్టాడు. అక్కడెక్కడ కంపెనీలో ఏమైనా సర్వర్స్ ఏమైనా డౌన్ అయినాయా ఇవి జ్ఞాపకం వస్తుంటాయి. అవన్నీ పక్కన పెట్టేశాడు. హ్యాండ్ ఫోన్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టారు. ఎక్కడే సర్వర్స్ కాదు, మొత్తం కూలిపోని కాదు కంపెనీ. నో ప్రాబ్లం. అది నేను చెప్తున్నా, ప్రభు నామం చెప్తున్నా, పులిపేట మీద చెప్తున్నా. కంపెనీ కూలిపోని కాక మన ప్రభు అన్ని స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. సో యూ డోంట్ వరీ. వెన్ యూ స్టాండ్ ఫర్ ద లార్డ్ హీ విల్ స్టాండ్ ఫర్ యూ. ఓకే. సో నౌ ఇప్పుడు 15వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. లెట్స్ రీడ్ 15 and 11. అందరూ కలిసి చదువుకుంటాం. Let's all read together please. యెహోవా వేల్పులలోని వంటి వాడు, like you O Lord among the gods, who is like you, glorious in holiness. పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడు, praises, doing wonders. ఏమని ఆరాధన చేస్తున్నాడు చూడండి. అద్భుతములు చేయవాడు ప్రభువా, నీ వంటి దేవుడే. Lord, you are a God who, O Lord among the gods, fearful in praise and doing wonders. ఇక్కడ చూస్తే పై భాగంలో ఉంటే అక్కడ కూడా అంటున్నారు వేల్పులను నీ వంటి వాడేవాడు. He is saying, who is like you O Lord among the gods. అందరూ కూడా చూసి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. They all saw the Egypt gods. 430 సంవత్సరాలు ప్రతిరోజు చూస్తూ వచ్చారు ఐగుప్తు దేవత. They were seeing Egypt gods for 450 years. ఈ రోజున వాళ్ళ దేవుడు జయించి మరి వాళ్ళు ఫరో సైన్యములను ఎర్ర సముద్రంలో ముంచి వేసినప్పుడు వారి యొక్క హృదయం ఎలాగా ఆరాధనతో నింపబడి ఉందంటే, ప్రభువా నీ వంటి దేవుడు వేల్పులలో మరి ఈ లోకం యొక్క దేవుళ్ళలో ఎవరు కూడా లేరయ్యా అని ఆరాధన చేస్తున్నారు. They are worshiping the Lord. Lord, who is like you, O Lord among the gods, who is like you, glorious in holiness. మన దేవుని అనుభవిస్తేనే ఇలాంటి మాటలన్నీ కూడా బయటకు వస్తాయి. If we are able to experience the Lord, then we will be able to దేవుడు చేసిన కార్యాలను అనుభవించినప్పుడు ఈ మాటలు వస్తాయి. Only when we experience what God has done and God పరిశుద్ధతను బట్టి నీవే మహనీయుడు. Fearful in praises, holiness, glorious in holiness. పరిశుద్ధతను బట్టి నీవే మహనీయుడు. Glorious in holiness. నీ వంటి పరిశుద్ధుడు లోకంలో మరి there is none so holy as you. ఎంతగా ఆరాధన చేస్తున్నారు. How much they are worshiping. పరలోకంలో కూడా మరి దేవదూతలు మరి 24 పెద్దలు 4 జీవులు మరి ఏమని ఆరాధన చేస్తున్నారంటే, ప్రభు పరిశుద్ధుడు 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 అని నిత్యం ఆరాధన చేస్తున్నారు. ఇంకా ఉంటున్నారంటే నీవు మాత్రము పవిత్రుడు అయ్యా, నీవు తప్ప వేరొక పవిత్రుడు పరిశుద్ధమైన దేవుడు మరొకరు లేరు అంటున్నారు. He is saying, Lord, you alone are holy. None other is holy than you. Glorious in holiness. You alone is holy. You alone are holy. ఏ దేవుడినైనా మరి
మన దేవుని దగ్గరికి తీసుకుని వస్తే, యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వస్తే కనుక వాళ్ళు నిలబడలేరు. వాళ్ళు any other god brought before the Lord cannot stand the holiness of the Lord. వాళ్ళలో ఎంతో అపవిత్రత అనేది ఉన్నది. There is a lot of impurity in them. నేను మా ఊర్లో మరి ఉన్నప్పుడు నేను 10వ తరగతి వరకు మా ఊర్లోనే ఉన్నాను నేను. Until 10th class I used to be in my village. పొద్దున్న 5 గంటలకు సుప్రభాతం మొదలవుతుంది మైక్ లో. In the mic the songs will start in the early morning. ఊరంతా వినపడుతుంది. In the whole village it will be heard. సుప్రభాతము నాకు కొంత మటుకు కంఠస్థం కూడా వచ్చింది. చెప్తాను. Now because I got daily hearing I came to know by heart. కొన్ని ఒక 10-15 వరకు అనర్గళంగా చెప్పగలను. Until 10-15 I can say continuously. యేసుని నమ్ముకొని 30 సంవత్సరాలు అయింది. Now I have become the believer for 30 years. అనర్గళంగా చెప్తాను. Still I can say that one. రోజు విని Because every day I hear that one. తర్వాత భగవద్గీత. Then the Bhagavad Gita also. మళ్ళా ఆ తర్వాత afterwards ఇంకా సినిమా పాటలు, ఇంకా సినిమా సాంగ్స్. ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధమైనటువంటి దేవుడు మన దేవుని వంటి పరిశుద్ధుడు లోకంలో మరెవరు. Why I am telling you all these things? There is no other holy God like ours. ఎక్కడ చూసినా ఏ దేవుడిని పెట్టుకోండి అక్కడ ఏదో ఒక అపవిత్రత ఉన్నది. Wherever it is there is a unholiness in their God. దేవునిలో ఎలాంటి కళంకము గాని, మచ్చ గాని, డాగు గాని, ఎలాంటి ముడత గాని, మరి ఎలాంటి దుర్గంధము గాని, అపవిత్రత అనేది ఏది కూడా లేదు. In our God there is no impurity, there is no unholiness, there is nothing that can be called impurity. దేవుని వంటి పరిశుద్ధుడు లోకములో మరెవరు. There is no other holy God like our God. రెండవదిగా మనం చూస్తే, secondly if you see, మన దేవుని వంటి అద్భుతములు చేయగలిగిన వాడు లోకంలో. There is no other God who can perform miracles like our God. అద్భుతములు చేయవాడు, doing wonders it says. చూడండి కీర్తన గ్రంథము, Psalms, కీర్తన గ్రంథము, book of Psalms, 40వ అధ్యాయం, chapter 40, 5వ వచనం, verse 5. అందరం కలిసి చదువుకుంటాం. Let's all read together. కీర్తన 45వ వచనం, Psalm chapter 40 verse 5. అందరం కలిసి చదువుకుంటాం. Let's all read together please. యెహోవా నా దేవా, నీవు Many, O Lord my God, are your wonderful work which you have done, and your thoughts towards us cannot be recounted to you in order. If I would declare and speak of them, they are more than can be numbered. దావీదు ఆరాధన చేస్తున్నాడు. ప్రభువా, మరి మొట్టమొదటిగా యెహోవా నా దేవా, నీవు మాటల్లో చూపించిన ఆశ్చర్య క్రియలు, మాటలు కలిగి ఉన్న తలంపులు బహు విస్తారములై. Many, O Lord my God, are your wondrous works, wonderful works which you have done. నీకు సాటిన వాడెవడు లేడు. Who is నీకు సాటిన వాడు, there is none beside you. కింద ఉంది కదా, లాస్ట్ భాగంలో ఉంది కదా. Declare they are more than that can be numbered, which you have done, and your thoughts towards us cannot be recounted to you in order. If you declare and speak of them, they are more than can be numbered. Yeah, brother. 45 brother. 5 brother. 45 brother. Many, O Lord my God, are your wonderful works which you have done, and your thoughts towards us cannot be recounted to you in order. If I would declare and speak of them, they are more than can be numbered. అంతేనా? అంతే ఉంది బ్రదర్. నీ వంటి నీకు సాటైన వాడెవడు లేడు లేదా? లేదు బ్రదర్, అదే. They cannot be reckoned up in order unto thee. లేదు, అది లేదు బ్రదర్. there is none like you. There is none like you, లేదు బ్రదర్. పైన Lord is greatest respect. No one can recount to your order. There is none like you అనేది అంటే ట్రాన్స్లేషన్ ఇష్యూ ఏమో అది. పైన ఏమన్నా ఉందా? తెలుగులో ఉంది, నీకు సాటైన వాడు ఎవడు లేడు. ఎందుకంటే కొన్ని వచనాలు నేను తెలుగులో నుంచి నేను మరి తీసి నేను చదివిస్తున్నా. తెలుగులో ఉంది, నీకు చక్కగా ఉంది కింద భాగంలో, నీకు సాటైన వాడెవడు లేడు. So in Telugu it is very clearly mentioned that there is none beside thee. మన దేవుని వంటి అద్భుతములు చేయగలిగిన వాడు లోకంలో మరెవరు. There is no other God as much as the Lord can perform, like that kind of God there is not there. ఉదాహరణకి ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుత క్రియలు ఎవరు కూడా చేయలేకపోయారు. Because the miracles, for example in Egypt has been done by the Lord, nobody else can perform. అక్కడ 10 అద్భుతములు దేవుడు చేశాడు. 10 miracles the Lord did. ఈ 10 అద్భుతాలు కూడా ఎందుకు దేవుడు చేశాడంటే, నా వంటి దేవుడు లోకములో ఎవరు లేరని మరి తెలుసుకున్నట్లు నేను ఈ యొక్క అద్భుతములు మరి నేను చేస్తానని మోషేతో దేవుడు చెప్పాడు ముందుగానే. Why he did 10 miracles is he told Moses, there is no other God beside me, I want to show myself. ఫరోతో కూడా పోయి చెప్పి ఈ మాట. Go and tell to Pharaoh also the same word. నిర్గమకాండం 9వ అధ్యాయం. See Exodus chapter 9. నిర్గమకాండం 9వ అధ్యాయం. Exodus chapter 9. 13, 14 వచనాలు. Verse 13 and 14. 14, 15, 16 వచనాల వరకు మనం చూస్తే 13, 14, 15, 16. తర్వాత యెహోవా మోషేతో ఇట్లను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,
నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదురు నిలిచి నీవు నన్ను సేవించుటకు నా జనులు పోనేమో సమస్త భూమిలో నా వంటి వారు ఎవరును లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపిదను. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవున్నట్లు నేను నా చెయ్యి చాపి ఉంటేనే కానీ ఉంటేనేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉన్నది. నా బలమును నీకు చూపినట్లును భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించుతని అంటున్నాడు. చూడండి, ఫరోతో ఈ మాట అంటున్నాడు, నేను మరి నా వంటి సమస్త భూమిలో 14 వచనంలో సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నీవు తెలుసుకొనవలెనని. For all this time I will send all my plagues to you, to your very heart. 14, and on your servants and on your people, that you may know that there is none like me in all the earth. That you may know there is none like me in all the earth. In all the earth. భూలోకములో అంతట్లో కూడా ఎవరు నా వంటి వారు ఎవరు లేరని తెలుసుకున్నట్లు నేను చేస్తానంటే నీ మీదకి నీ ప్రజల మీదకి మరి తెగుళ్లను మరి నేను రప్పించబోవచ్చు. I am going to bring plague such that nobody else has done, and they will come to know that there is none like me. 10 అద్భుతములు దేవుడు చేశాడు. So he did 10 miracles. ఈ 10 అద్భుతాల్లో కూడా 3 అద్భుతములు కాపీ కొట్టారు వీళ్ళు. They could copy 3 wonders. The magicians copied 3 miracles. ఏంటంటే కర్ర వేసినప్పుడు పాముగా అయింది, మరి వాళ్ళు కూడా కర్ర వేస్తే పాము అయింది. Moses threw his staff and it became a serpent. The magicians threw their staff, it became a serpent. మోషే అహరోనుల యొక్క కర్ర పాము, ఆ పాములు మింగివి. But Moses and Aaron's snake ate away the other snake. అది తేడా. That is the difference. రెండవది ఏటిని కొట్టినప్పుడు రక్తంగా మారింది. When they struck the river Nile, it became blood. వాళ్ళు కూడా కొట్టగా రక్తం when they also bet, it became blood. తర్వాత మూడవది, thirdly, కప్పలను రప్పింపజేశారు. They made the frogs to come. మోషే అహరోను, Moses and Aaron, వాళ్ళు కూడా కప్పలు రప్పించారు. they also made the frogs to come. అంటే అంతవరకే. Until then only. అంతే. మళ్ళా నాలుగో అద్భుతం నుంచి నీకు ఎక్కడ కనపడలేదు. From 4th miracle you cannot see them. ఆ మూడోది కూడా కప్పలు రప్పించినప్పుడు మరి మళ్ళా ఆ కప్పలు లేకుండా చేయడానికి మోషే అహరోనులకి మళ్ళీ మొరపెట్టుకోవాల్సి వచ్చింది ఫరో. Because to remove their frogs also they had to pray to God. రప్పించగలరే కానీ మళ్ళా పోయేట్టుగా చేయలేరు. They can only bring, but they cannot send the plague. One way traffic. సాతానుడిది లూజ్ మైండ్. Satan has a loose mind. చాలా లూజ్, very loose mind. వాడు అనుకున్నప్పుడు పరలోకంలోనే వాడికి లూజ్ కొంచెం, తర్వాత కాన్సిక్వెన్స్ వాడు గుర్తించలే. When he thought in the heaven itself about being higher than God, he did not. ఈనాటికి వాడికి లూజే. Now also he is loose. వాడి యొక్క అనుచరులందరూ లూజే. All the followers are also loose. వాళ్ళకు సగం జ్ఞానమే. All of them are having half knowledge. దాన్ని half boiled eggs. సో ఉడకనటువంటి వాడు. They are like half boiled. ఏంటంటే వాళ్ళకు ఒకవైపు నుంచే ఈ ఇంద్రజాలికులు, మంత్రగాళ్ళు, గారడీ విద్య చేసే వాళ్ళందరూ కూడా అదే. These magicians are all the ones, sorcerers, all these people are only one side. ఇప్పుడు మనం రూపాయి నాణ్యం తీసి ఇంకో 2 రూపాయి నాణాలుగా చేస్తారు. Magicians do 1 coin into 2 coins. అన్నప్పుడు వాడు ఎందుకు భిక్షం ఎత్తుకుని వాడు తిరుగుతున్నాడు, ఎందుకు ధనవంతుడు కాలేదు? Why is he actually a beggar? He could have become a millionaire minting every day. అంతే. It's only just సో వాళ్ళు కొంత మటుకు చేయగలిగారు, కొంత మటుకు చేస్తారు. They can do, but a little bit only. ఈ చేతబడి అంటారు చూసావా, బాణామతి, ఇవన్నీ కూడా నిజాలే. Those witchcrafts and little ones, those are real. దయ్యముల యొక్క శక్తి అనేది కూడా ఉన్నది. There is a power of Satan also. ఈ మంత్రగాళ్ళు దయ్యముల శక్తితో మరి అనేక కార్యములు కూడా చేయగలుగుతున్నారు. These magicians are able to do, sorcerers are able to do something. అవన్నీ నిజాలే, అబద్ధాలే కాదు. Actually that is true. It is there in the Bible. కానీ అది దయ్యముల శక్తి అని మనం గ్రహించాలి. But that is the power of Satan, we have to understand. అది దయ్యముల శక్తి, devil's power. That is evil power, devil power. That is not from God's power. మన దేవుడు అటువంటి దేవుడు కాదు. Our God is not like that kind of God. మన దేవుడు మ్యాజిక్లు చేసేటువంటి వాడు. Our God is not a magician. ఆయన నిజముగా అద్భుతములు చేయగలడు. He is really original wonders he does. ఆయన మరి నీటి మడుగును ఎడారిగా చేయగలడు. He can make a river into a dry land. ఎవరు కూడా చేయలేరు. Nobody can do it. ఎడారిని నీటి మడుగుగా మార్చగలడు. He can make a desert into a flowing river. మృతులను సజీవులుగా చేయగలడు. He can make a dead body into a living మృతులుగా చేయగలడు. He can make a living person into a dead man. అంధకారములో వెలుగును సృష్టించగలడు. He can make light to originate from darkness.
వెలుగును చీకటిగా He చేయగలడు. can make light into darkness. ఎలాంటి కార్యమైనా ఆయన చేయగలడు. He can do anything. అదే లోకంలో ఎవరు కూడా చేయలేరు. Nobody else can do. మన such దేవుని things. వంటి అద్భుతములు చేసేవాడు లోకంలో మరెవరు. There is no other God who can do such kind of great wonders like our Lord. చూడండి కీర్తన 89 Psalm 89. 6 నుంచి 8 వచ్చిన వరకు. Psalm 89, 6 to 8. కీర్తన 89 Psalm 89, 6 నుంచి 8 వచ్చిన వరకు. verse 6 to 9. అందరం కలిసి చదువుకుంటాం. 89 6 వచనం నుంచి 8 వచ్చిన వరకు. 6 to 9. Let's all read together, please. మెంటను యెహోవాకు సాటిన For who is in heaven can be compared to the Lord? Who among the sons of the Almighty తన చుట్టూ can be likened to the Lord? Great God is great, feared in the assembly of the saints, and to be held in reverence by all those around him. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, తెలుగులో భలే చక్కగా ఉంటుంది. మెంటను యెహోవాకు సాటైన వాడు. For who in heavens can be compared to the Lord? Who in heaven? మెంట అంటే అర్థం ఏంటి? పరలోకం. మంటి నుండి మెంట చేర్చిన, మంటి నుండి భూలోకము నుండి పరలోకములకు చేర్చినటువంటి వాడు మన ప్రభు. The Lord actually transported us from earth to heaven. అంటున్నాడు కీర్తనకారుడు, మెంట యెహోవాకు సాటైన వాడు. In heaven, who is like unto our God? పరలోకములో ఆయన వంటి వాడు లేడు. In heaven there is none comparable to him. భూలోకములో కూడా ఆయన వంటి వాడు లేడు. In the earth also there is no comparable God to him. అంటున్నాడు ఆయన వంటి బలాఢ్యుడెవడు? Who is mighty like him? ఆయన వంటి బలాఢ్యుడెవడు? Who is like mighty unto him? ఆయన వంటి శక్తి సంపన్నుడు, మరి బల పరాక్రమము కార్యక్రమము బల పరాక్రమము కలిగిన వాడు మరి లోకములో ఎవరు కూడా. There is none so powerful, so strong mighty like him. ఆయన తన బలమును ఫరోకు చూపించిన వాడు. He showed his might unto Pharaoh. ఆయన తన బలాన్ని సాతాను కూడా కనపరిచిన వాడు. He showed his strength to Satan. సాతానుడు యేసుక్రీస్తును సిలువలో ఆయన మరి అంతమొందించాలని కోరుకున్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తమై సిలువలో మరణించి మృతి పొంది పాతి పెట్టబడి తిరిగి మృత్యుంజయుడై తిరిగి 3 దినాలు లేచాడు. సాతానుని చిత్తుగా ఓడించాడు. Satan desired that he may kill Jesus, but the Lord Jesus Christ offered his life for us on the cross and rose again. అందుకే ఇక్కడ మనం పాడాం, ఆల్ హెయిల్ ద పవర్ ఆఫ్ జీసస్ నేమ్. That's why we sang all hail. యేసుక్రీస్తు యొక్క నామములో ఉన్నటువంటి శక్తిని గురించి మరి మరి ఆర్భటించండి, ఆయన సన్నుతించండి. Be exalting the Lord. Make hail the power of Jesus name. మహాబలము చేత దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. By his great might he saved us. ఆయన తన బాహుబలము చేత మనల్ని ఐగుప్తు అనేటువంటి ఈ లోకము నుండి సాతాను యొక్క కబంధ హస్తము నుండి మనల్ని విడిపించి ఉన్నాడు. He actually rescued us from Satan's forces of darkness and from the ఆయన వంటి might. బలాఢ్యుడెవడు? Who is as powerful as him? మొట్టమొదటి చూసాం ఆయన వంటి పరిశుద్ధుడెవడు? Who is as holy as him? We saw రెండవది first. చూసాం ఆయన వంటి అద్భుతములు చేయగల వాడు. Who has done wonders like him? మూడవది ఆయన వంటి బలాఢ్యుడెవడు? Thirdly, we have seen who is as mighty as him. నాలుగవది మనం చూస్తాం కీర్తన 113 Psalm 113. కీర్తన 113 Psalm 113. 4-5 వచనాలు 4 and 5 verses. అందరం కలిసి చదువుకుందాం. Let's all read together, please. యెహోవా The Lord is high above all nations, his glory above the ఆయన heavens. మహిమ ఆకాశ విశాలమున Who is like the Lord our God, who dwells on high? మన దేవుడైన యెహోవాను పోలిన వాడు. ఇక్కడ చూస్తున్నాం, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడు. The Lord is high above all nations, his glory above the heavens. Who is like the Lord our God, who dwells on high? ఆయన సర్వోన్నతుడు అని మన దేవుడు వాక్యం. We are seeing he is the most high. ఆయన మహోన్నతుడు. He is the highest above all. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, యెషయా గ్రంథంలో చూస్తున్నాం, ఆయన మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలములో నివసించువాడు. We see in Isaiah that he is the most high, most highest of all. He lives in the holy of holies. Lofty one. మహాఘనుడు, మహోన్నతుడు. He is the almighty and he is lofty and high. అది కాబట్టి మన దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. Our Lord is saying heaven is his dwelling place and earth is his footstool. నాకు కనపడనటువంటి నరుడెవడు? Who is man that I cannot see? నాకు కనపడని సృష్టమేది? What is the creation that it is out of my sight? నాకంటే పైగా ఉన్నవాడు లోకంలో మరెవడు? There is none above me, he says. అన్ని నామముల కంటే పైనామము గలవాడు. The name above all other names.
మన దేవుని ఆయన నామమును సన్నుతించుటకై మనం వచ్చి ఉన్నాం. We have come here to extol His name. ఇక్కడ కీర్తనకారుడు ఆరాధిస్తున్నాడు. ఉన్నతమందు ఆసీనుడు అయి ఉన్న మన దేవుని యెహోవాను పోలి ఉన్నవాడు. Here psalmist is worshipping who is like the Lord our God who dwells on high. యెహోవా నీ వంటి మహోన్నతుడు మరెవరు? Who is the higher lofty one like you? ఐదవదిగా మనం చూస్తాం. Fifthly we see ఐదవదిగా ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం Jeremiah chapter 10 6, 7 వచనాలు. verse 6 and 7. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6, 7. Jeremiah chapter 10 verse 6 and 7. అందరము కలిసి చదువుకుంటాం. Let's all read together please. క్షమించండి. ఇర్మియా 10వ అధ్యాయం 6, 7 వచనాలు. Jeremiah chapter 10 verse 6 and 7. యెహోవా నిన్ను పోలిన వాడెవడు లేడు. Much as there is none like you, O God, O Lord, you are great and your name is great in might. జనములకు రాజా నీకు భయపడిన Who would not fear you, O King of the nations? For this is your rightful due. For among all the wise men of the nations, in all their kingdoms, there is none like you. ఇక్కడ ఒక మాట గమనించండి. జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడు లేడు. For among all the wise men of the nations, and in all their kingdoms, there is none like you. ఈ లోకంలో ఎంతమంది జ్ఞానులైనా సరే తీసుకొచ్చి మన దేవుని ఎదుట నిలబెట్టే మన దేవుని వంటి జ్ఞానవంతుడు ఎవరున్నారు ఈ లోకంలో? If we make all the wise men to stand before the Lord, who is as wise as our Lord? మన దేవుని వంటి జ్ఞానవంతుడు లోకములో మరెవరు? There is no other wise person than our Lord Jesus. దేవుని వాక్యం చెప్తున్నది. దేవుడే అంటున్నాడు సామెతలు 8:30 ఏమంటున్నాడు? జ్ఞానాధారము నేనే. He is saying, I am the origin of wisdom. I am the source of wisdom. జ్ఞానమునకు మూలము నేనే. I am the source of wisdom, he says. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందు గుప్తములై ఉన్నవి. In Colossians we see that all wisdom on all understanding is in him. ఆయనందే సర్వ బుద్ధి జ్ఞానము యొక్క సర్వ సంపదలు ఆయనందు గుప్తములై ఉంటున్నాయి. The riches of all wisdom and all knowledge is residing in the Lord Jesus Christ. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం. అక్కడ యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు. In 1 Samuel we see that he is an eternal wisdom God, infinite wisdom, God of infinite wisdom. ఆయన జ్ఞానమునకు మితి లేదు అంటున్నాడు కీర్తనకారుడు 147వ కీర్తన. Psalm 147 he says to his wisdom there is no end. It is infinite. Infinite cannot be. You cannot measure his wisdom. ఆయనకి జ్ఞానాన్ని గ్రహించాలంటే మన టెంకాయ బుర్ర లాంటి మన యొక్క బుర్రతో ఆయన జ్ఞానమును మనం గ్రహించడం అసాధ్యము. It is very difficult to comprehend and understand of his wisdom with the little brain that we have. యోబు కొంచెము అతిశయపడ్డాడు, నాకు అన్ని తెలుసు అనుకున్నాడు. Job thought he knows many things. తనకు బుద్ధికి మించిన మాటలు మాట్లాడాడు. He spoke beyond his capacity. తనకు బుద్ధికి మించిన మాటలు మాట్లాడాడు. He spoke beyond his wisdom. అప్పుడు దేవుడు అన్నాడు, జ్ఞానము లేని వీడెవడు? Then God said, who is he who is talking without wisdom? What is he speaking? బ్యాక్గ్రౌండ్ తెర వెనకలో జరిగే విషయాలు నీకు తెలియవు. He does not know what is happening behind the screen. తెలిసినంత తెర ముందర జరిగే విషయాలు తెలుసు. He only knows what is happening in front of the screen. తెర వెనకలో జరిగే విషయాలు తెలుసా నీకు? What is happening behind it, do you know? నీకు తెలుసా తెర వెనకలో జరిగే విషయాలు తెలుసా నీకు? Do you know what is happening behind the screen? దేవుడు అనేక విషయాలు వివరిస్తూ వచ్చాడు. Then God explained many things to Job. నోటి మీద ఏలు వేసుకున్నాడు. And then Job put his hand over his mouth. Lord, I have become I became without knowledge. బుద్ధికి మించిన మాటలు మాట్లాడాడు. I spoke beyond my capacity. ప్రభువా ఇప్పుడు నేను తెలుసుకున్నా. Now I have heard. యోబు పశ్చాత్తాపడ్డాడు. Then Job repented. దేవుని వంటి జ్ఞానవంతుడు లోకములో There is none wise as our God. వివరించాలంటే చాలా విషయాలు ఉంటున్నాయి. If you need to explain, there are many things. ఈ యొక్క ఆరాధన వర్తమానంలో ఇవన్నీ వివరించడానికి In the worship message we cannot describe all మోరోవర్ these ఈ things. రోజున మనం 11:40కి మొదలు పెట్టాం. Today we have actually started late. యాక్చువల్లీ పాటలు స్టార్ట్ చేసింది 10:20. Maybe 10:20 we started the song. చూస్తాం 10:20కి మొదలు పెట్టాం. We started late. కాబట్టి ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు. So it is a bit delayed. సో మనం చూసాం మొట్టమొదటిగా మన దేవుని వంటి పరిశుద్ధుడు లేడు. Our God like God we do not have. రెండవది మన దేవుని వంటి అద్భుతములు చేసేవాడు లేడు. There is no miraculous wonder working God like ours. మూడవది మన దేవుని వంటి బలాఢ్యుడు లేడు. There is no God like as mighty as our Lord. నాలుగవది మన దేవుని వంటి మహోన్నతుడు మరొకరు లేడు. There is no other lofty and high like our God. ఐదవది చూస్తున్నాము మన దేవుని వంటి మరి జ్ఞానవంతుడు లేడు. There is no other God who is as wise as our God. ఆరవది మనం చూస్తాం. Sixthly, మొదటి సమూయేలు 2వ అధ్యాయం. 1 Samuel chapter 2. మొదటి సమూయేలు 2వ అధ్యాయం. 1 Samuel chapter 2. 2వ వచనం. Verse 2.
ఇక్కడ హన్నా దేవుని ఆరాధిస్తున్నది. Here Hannah is worshipping the Lord. దేవుడు ఎప్పుడైతే ఆమె ప్రార్థన ఆలకించాడో మరి ఆమె యొక్క హృదయం కూడా ఎంతో స్తుతి ఆరాధనతో నింపబడి ఉన్నది. Her heart also was filled with much worship unto the దేవుడు Lord. తన జీవితంలో కూడా అద్భుతం చేశాడు. The Lord did a great miracle in her life. ఆమె ఎంతగా దేవుని ఆరాధిస్తున్నది. See how much the Lord Hannah is worshipping the Lord. 2వ అధ్యాయం 2వ వచనం. Chapter 2 verse 2. మనం అందరం కలిసి చదువుకుంటాం. Let's all read together please. యెహోవా వంటి No one is holy like the Lord, for there is none beside you, nor is there any rock like our God. ఈ మాట గమనించండి. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియూ లేదు. Nor is there any rock like our God. మన దేవుని వంటి రాక్ అనగా ఆశ్రయ దుర్గం అనింది. మన దేవుని వంటి బండ, మన దేవుని యొక్క మరి కొండలాంటి దేవుడు మరి ఎవరు లేరు అని ఆరాధిస్తున్నది. She is worshipping that there is none like the Lord who is a rock. ఎందుకంటే ఆశ్రయం లేనప్పుడు హన్నా దేవుని ఆశ్రయించింది. Because when she did not have a shelter to go to, she had gone to the Lord. దేవుని ఆశ్రయించింది. She went to the Lord. He took refuge unto the Lord. దేవుని మొరపెట్టింది. She cried unto the Lord. నా గర్భము తెరవగలిగిన వాడు నువ్వు. Lord open my womb, she said. నా యొక్క మరి గొడ్డుతనమును తీసివేయగలిగిన వాడు నువ్వు ఒకడే. Lord remove my infertility, Lord. నాకు నీవు ఒక మగబిడ్డను ప్రసాదిస్తే నేను నీకే ఇస్తాను. Lord, if you are going to give me a male child, I'm going to give him back to you. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. God really heard her prayer. దేవునికి మరి ఆ బిడ్డను దేవుడు ప్రతిష్ఠించింది. She actually dedicated him to the Lord. దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళింది. She took him to the house of God. అక్కడ దేవుని ఆరాధిస్తున్నది. There she is worshipping the Lord. ఎంతగా దేవుని ఆరాధిస్తున్నది. How much she is worshipping the Lord? ఆమె యొక్క నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట ఆత్మ ద్వారా వస్తున్నాయి. Her words that are coming out of the spirit. ఆమె యొక్క హృదయము మరి స్వేచ్ఛ స్వాతంత్రంతో నింపబడి ఉంది. Her heart is filled with liberty and joy. Her heart is liberated. Her heart is liberated. ఆమె నోట్లో నుంచి మరి పెళ్ళుబికి వస్తున్నాయి మాటలు. And so words are coming out of her heart, break as though breaking. కదిలించగలిగే మాటలు. These words are shaking our hearts. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువును అనుభవించి ఆరాధన చేస్తాడో, ఒక సిస్టర్ గాని ఒక బ్రదర్ గాని ఆరాధన ఇతరుల మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. When a brother and sister experiences and then worships, it has a great impact on others. దేవునికి కూడా ఎంతో మహిమ ఘనతను అది తీసుకుని And it will bring great honor and great glory unto our Lord. ఆరాధిస్తున్నది మన దేవుడు. నీ వంటిది ఆశ్రయదుర్గం మరొకరు లేరు ప్రభు. She is worshipping the Lord. There is none like you, O Lord. నిన్ను ఆశ్రయించు వారెన్నడూ సిగ్గుపడరు. Lord who take refuge in thee will never be put to shame. నీ యందు విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు. Whoever puts faith in thee will never be shaken. నిన్ను నమ్ముకున్న వారికి నువ్వు సహాయం చేసేవాడు. You are a God who helps the ones who depend upon thee. She is worshipping. ప్రభువా నీ వంటి ఆశ్రయ దుర్గం మరొకరు లేరు. Lord like you, God like you, a refuge is no one. చివరగా మీకా గ్రంథం 7వ అధ్యాయం. Lastly, Micah chapter 7. 7వ అధ్యాయం 18వ వచనం. Micah chapter 7 verse 18. అందరం కలిసి చదువుకుందాం. Micah chapter 7 verse 18. 7:18. 7:18. Let's all read together please. తన స్వాస్థ్యములో శేషించిన వారి God like you, pardoning iniquity and passing over the transgression of the remnant of his heritage. ఆయన కనికరము చూపుటేందుకు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచు. ఇక్కడ చక్కటి మాట మనం చూస్తున్నాం. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? Who is a God like you, pardoning iniquity and passing over the transgression of the remnant of his heritage? చూడండి, మన దేవుని వంటి క్షమించగలిగినటువంటి వాడు మరి లోకములో ఎవరు కూడా. Who is a God who is so forgiving our iniquity? ఎలాంటి ఘోర దుర్మార్గునైనా క్షమించగలిగిన దేవుడు మనకు. What a kind of sinner he can be, yet the Lord is willing to forgive him. దేవుడు మరి దుష్టులను శిక్షించడానికి రాలేదు కానీ దుష్టులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినవాడు. The Lord did not come to kill the wicked but to save the wicked. ఇతర దేవతలు మరి దుష్టులను శిక్షించారు కానీ మన దేవుడు శిక్షించినవాడు. Other gods have taken upon themselves to wipe the wicked, but the Lord has come to మన దేవుడు పాపిని క్షమించినటువంటి వాడు. He is a God who forgives sinners. ఎంత ఘోర దుర్మార్గునైనా క్షమించిన దేవుడు. Whatever kind of wicked person he can be, but the Lord is forgiving him. వ్యభిచార స్త్రీని, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించిన దేవుడు మన దేవుడు. The Lord Jesus has forgiven
a woman who was caught in adultery. సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు కూడా శత్రువులను ఆయన హింసిస్తున్నప్పుడు వారిని చూసి ఏమన్నాడంటే ప్రభు తండ్రికి మొరపెట్టాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెందుకు కనుక మీరు క్షమించు అని ప్రార్థించాడు. The Lord Jesus Christ, while on the cross, he asked forgiveness to the Lord, saying, Lord, you do not know what they are doing, even though they were enemies. ఆయన ఈ రోజు నన్ను కూడా క్షమించి ఉన్నాడు. Today, you and I, he has taken upon himself to forgive. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎలాంటిదంటే పాపిని క్షమించిన ప్రేమ అది. The Lord's love is a love that a forgiving love. శత్రువును ప్రేమించిన శత్రువును సైతము క్షమించిన ప్రేమ అది. It is a love that forgave an enemy. మన దేవుని వంటి క్షమించగలిగినటువంటి దేవుడు లోకములో మరెవరు? There is none like God who pardons iniquity and forgives the wicked. మనమందరం ఇట్టి దేవుని మనం ఆరాధిస్తాం. Such a kind of God we are worshipping. బైబిల్ గ్రంథం చెప్తున్నది యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. The people who are having God as their Lord are blessed. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. The ones who are having Lord as their God చూడండి కీర్తన 33 blessed. Psalm 33 Psalm 33 కీర్తన 33 Psalm 33 12వ వచనం verse 12. అందరూ కలిసి చదువుకుంటాం. Let's all read together, please. 33:12 33 verse 12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. Blessed is the nation whose God is the Lord, the people he has chosen at his own generation. ఇట్టి దేవుని మరి కలిగి ఉన్న మనము ధన్యులం. Such a kind of God are we having. Blessed are we. మన దేవుని వంటి దేవుడు మరొకడు లేడు. There is no other God like our God. మొట్టమొదటిగా ఆయన వంటి పరిశుద్ధుడు లేడు. Firstly, there is no God like him as holy. రెండవదిగా ఆయన వంటి అద్భుతములు చేసే దేవుడు లేడు. Secondly, there is no God who performs signs and wonders. మూడవదిగా ఆయన వంటి బలాఢ్యుడు లేడు. There is no other who is as mighty as him. నాలుగవదిగా ఆయన వంటి ఉన్నతమైనటువంటి దేవుడు మరొకడు. There is none like as high and lofty as him. ఐదవదిగా ఆయన వంటి జ్ఞానవంతుడు లేడు. There is no other person as wise as him. Fifthly, ఆరవదిగా ఆయన వంటి ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు మరొకడు. Sixthly, there is no other refuge as perfect refuge like him. ఏడవదిగా మనం చూసాము ఆయన వంటి క్షమించగలిగిన దేవుడు మరొకడు. Seventhly, as forgiving as him, we will not find any other God on this earth. ఇట్టి దేవుని మనం అందరం ఆరాధిస్తాం. Such a kind of God have we come to worship this బైబిల్ morning. గ్రంథంలో ఆయా ప్రజలు ఎలాగ ఆరాధన చేస్తారో మనం కూడా ఆరాధన చేస్తాం. In say various ways, the people of the Bible have worshipped him. May we also worship him. May we extol him. ఎవరైతే గత కొన్ని వారం నుంచి మరి ఆరాధన చేయలేకపోయినారో వాళ్ళు మొదటి తరం తీసుకుని ఆరాధించారు. Those who have not been able to worship last weeks, please take first opportunity. ఇప్పుడు ఎక్కువ సమయం మనం ఇవ్వలేము. Now we cannot give much time. ఒక 10-15 minutes లో మనం ముగిస్తాం. 10-15 minutes we will take time. దయచేసి క్లుప్తంగా ప్రభువుని ఆరాధించండి. So take brief worships unto the Lord. చెప్పిన మాటలన్నీ కూడా మీరు వల్లించిన అవసరం లేదు. You need not repeat everything that we told. ఒకటి రెండు మాటలతో ప్రభువుని But ఆరాధించండి. one or two aspects you can raise and worship the Lord. సండే స్కూల్ టీచర్ ప్రభువుని Firstly, Sunday school teacher will worship the Lord. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు. After that, one after the other, let's worship. But thou art everlasting, and thou art alive for ever and ever, Lord. There is none who can stand beside thee, Lord. Lord, I worship thee and I praise thee, Lord. Thou art, Lord, exalted.